హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ రవిరామ్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే ఏ అంటే మనకు ఆల్రెడీ చాలా పర్ఫెక్ట్ అని అనిపించిన ఇప్పుడు వచ్చిన వర్షన్ అయితే చాలా అప్గ్రేడ్ అయింది. పెద్ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అయితే వచ్చింది. దాన్నే ChatGPT 5 అయితే మనకు లాంచ్ అయింది. ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ ChatGPT 5 యొక్క ఫ్యూచర్స్ ఏంటి, యూజెస్ ఏంటి, లిమిటేషన్స్ అండ్ ఫ్యూచర్లో ఇంపాక్ట్ కూడా ఎలా ఉంటుందని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ChatGPT 5 అనేది ఎలా యూజ్ చేయాలో ఈ వీడియో చూశాక నీకు కూడా అర్థమవుతుంది ఎందుకు ఏఐ అనేది చాలా ట్రెండింగ్ అవుతుందని, రెవల్యూషన్ అవుతుందని. వాట్ ఈజ్ ChatGPT 5? చాలామందికి డౌట్ అయితే ఉంటుంది ChatGPT 5 అంటే ఏంటిదని. సింపుల్గా చెప్పాలంటే ChatGPT 5 అనేది మన ఫ్రెండ్ లాగా అయితే ఉంటుంది. లాంగ్వేజ్లో అర్థం చేసుకొని సింపుల్ రిప్లై అయితే ఇస్తుంది. అది టెక్స్ట్ అయినా, ఫోటో అయినా, వాయిస్ అయినా, వీడియో అయినా ఏదైనా హ్యాండిల్ చేస్తుంది ఈ ChatGPT 5 అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ యూ అప్లోడ్ ఏ పిక్చర్ ఆఫ్ ఏ బ్రోకెన్ డివైస్. ChatGPT 5 can tell you what's wrong, suggest fixes, even guide for the step by step process. నీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈవెన్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ChatGPT 5 అనేది. మనం ప్రీవియస్గా ChatGPT 4 అండ్ ChatGPT 5 కంపేర్ చేసుకుంటే ChatGPT 5 అనేది చాలా ఫాస్ట్ ఇన్నోవేషన్గా అయితే ఉంటుంది మనకు. నెక్స్ట్ ఏంటంటే కోర్ అప్డేట్స్ ఫ్రమ్ ద ChatGPT 4. ChatGPT 4కు ChatGPT 5కి అయితే చాలా అడ్వాన్స్ అప్గ్రేడ్స్ అయితే వచ్చినాయి. అవి ఏంటేంటో చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్. ఈ మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్లో ఏం చేస్తుందంటే ఫోటో ఇచ్చిన, చిన్న టెక్స్ట్ ఇచ్చినా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం అయితే గ్యాదర్ చేసి నీకు ఇస్తుంది. సింపుల్గా నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో అలా అయితే ఇస్తుంది ChatGPT 5 అనేది. సెకండ్ ఏంటంటే లాంగ్ టర్మ్ మెమొరీ. ఈ లాంగ్ టర్మ్ మెమొరీలో ఏం చేస్తుందంటే ప్రీవియస్కి ఇచ్చిన టెక్స్ట్ని కూడా అది స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ మీరు ఎప్పుడైనా అడిగినప్పుడు కూడా దాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని రెండింటిని కంబైన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఇలా కూడా యూజ్ అవుతుంది మనకు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఆప్షన్ ఏంటంటే సూపర్ రీజనింగ్ పవర్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ ఏ మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చాలా ఉంటుంది దీనికి. లాజికల్ పజిల్స్ కూడా బిల్డ్ చేస్తుంది. రియల్ వరల్డ్ ప్లానింగ్ అయితే ఇస్తుంది దీనికి కంప్లీట్గా, ఎలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎమోషన్స్ అండ్ టోన్ డిటెక్షన్స్. ఎమోషన్స్ కూడా ఇది గ్యాదర్ చేస్తుంది. టోన్స్ మీరు ఏమైనా టోన్ ఇచ్చిందంటే దానికి రెస్పాండ్ కూడా అవుతుంది ChatGPT 5 అనేది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్పీడ్ అండ్ బూస్ట్. ఆల్మోస్ట్ రియల్ టైం రిప్లైస్ అయితే ఇస్తుంది. ఈవెన్ విత్ ద కాంప్లెక్స్ ప్రాంప్ట్స్ ఇస్తే నువ్వు ఎలా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే అలాగైతే నీకు రిప్లై ఇస్తుంది ఒక హై లెవెల్లో. ChatGPT 5 అనేది చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది, ఫాస్ట్ అండ్ అక్యురసీగా. నెక్స్ట్ ఏంటంటే డీటెయిల్డ్ ఫ్యూచర్స్ ఆఫ్ ఏ బ్రోకెన్ డౌన్. మనం డీటెయిల్స్గా ఫ్యూచర్స్ అయితే చూద్దాం. టెక్స్ట్ అండర్స్టాండింగ్. ఈ టెక్స్ట్ అండర్స్టాండింగ్ ఎలా అవుతుందంటే టెక్స్ట్ అండర్స్టాండింగ్ ఎలా చేసుకుంటుందంటే డీప్ కాంప్రిహెన్షన్ కానీ, సమ్మరైజేషన్ కానీ, రీరైటింగ్ కానీ, క్రియేటివ్ రైటింగ్ కానీ ఇలా అయితే టెక్స్ట్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇమేజ్ని కూడా ఇది అనలైజ్ చేస్తుంది. డిస్క్రైబింగ్, ఐడెంటిఫై ఆబ్జెక్ట్స్ను ఐడెంటిఫై చేయడం కానీ, సజెస్టింగ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అంటే ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయడం కానీ, ఫొటోస్ అయినా, డిజైన్స్ అయినా, కోడ్, స్క్రీన్ షాట్స్ అయినా ఇది మొత్తం అయితే అనలైజ్ చేస్తుంది ఫొటోస్ని అయితే. నెక్స్ట్ థింగ్ అంటే ఏంటంటే వాయిస్ ఇంటరాక్షన్. హ్యూమన్ అండ్ ChatGPT కూడా ఇంటరాక్ట్ కావచ్చు. అక్కడ వాయిస్ ఓవర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నువ్వు డైరెక్ట్గా నువ్వు ఫోన్ కాల్ ఎలా మాట్లాడతావో అలా అయితే మాట్లాడుకోవచ్చు ChatGPTతో. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీడియో అండర్స్టాండింగ్. వీడియోను కూడా అండర్స్టాండ్ చేస్తున్నావు. నువ్వేమైనా వీడియోను అప్లోడ్ చేసామంటే దాన్ని అనలైజ్ చేసి ఈ సమ్మరైజేషన్ ఏంటి దాన్ని నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలా కూడా కొత్త ఫీచర్స్ అనేది లాంచ్ అయినాయి. నెక్స్ట్ ఏంటంటే లైవ్ ఇంటర్నెట్ సెర్చింగ్. లైవ్లో నీకు ఇంటర్నెట్ సెర్చింగ్ అయితే చేస్తుంది. ఇది ఒక ఫ్యూచర్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే అడ్వాన్స్ కోడింగ్ హెల్ప్. నీకు ఏమన్నా కోడింగ్లో హెల్ప్ చేయాలన్నా కూడా చాలా యూజ్ చేస్తుంది. బగ్స్ ఫిక్స్ చేయడం కానీ, టీచింగ్ ఏ న్యూ లాంగ్వేజ్ కానీ, జనరేటింగ్ ప్రాజెక్ట్ ఐడియాస్ కానీ, ఎవ్రీథింగ్. నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా వితిన్ 2 సెకండ్స్లో నీకైతే ఆన్సర్ అయితే ఇస్తుంది ChatGPT 5 అనేది. చాలా అడ్వాన్స్గా అయితే ఉన్నది ఇది. దీని అయితే డెఫినెట్లీగా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మల్టీ లాంగ్వేజ్ మాస్టర్. చాలా ఫ్లూయెంట్గా ఇది 50+ లాంగ్వేజ్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది, ఇంక్లూడింగ్ తెలుగు ఆల్సో. నువ్వు ఎలాంటి లాంగ్వేజ్లో క్వశ్చన్ అడిగినా కూడా నీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇది 15+ లాంగ్వేజెస్ అయితే అటాచ్ ఉన్నాయి. నువ్వు ఎలాంటి లాంగ్వేజ్ అడిగినా ఇదైతే ఆన్సర్ అయితే ఇస్తుంది. మనకు తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, చాలా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్యూమ్ పర్సనాలిటీ మోడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లైక్ అడ్జసెంట్ టోన్స్, టీచర్ మోడ్, ఫ్రెండ్లీ మోడ్ అండ్ ప్రొఫెషనల్ మోడ్. నీకు ఎలా కావాలంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నీకు టీచర్ మోడ్ కావాలంటే టీచర్ మోడ్ కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ నీకు ఫ్రెండ్లీగా ఉండాలంటే ఫ్రెండ్లీ కూడా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ ప్రొఫెషనల్ ఉండాలంటే ప్రొఫెషనల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నీ ఇష్టం, నువ్వు ఎలాగైతే కస్టమైజ్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కొలాబరేషన్ టూల్స్. ఇందులో కొలాబరేషన్ టూల్స్ కూడా ఉన్నాయి. అంటే రియల్ టైం డాక్యుమెంటేషన్ ఎడిటింగ్ కానీ, బ్రెయిన్ స్ట్రోమింగ్ కానీ ఇలాగైతే యూస్ఫుల్ అవుతాయి. క్రియేట్ ఏ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ క్రియేట్ చేస్తుంది.
క్రియేట్ ఏ పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ క్రియేట్ చేస్తుంది, క్రియేట్ ఏ ఇమేజ్ అంటే ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఇలాగైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ChatGPT 5లో. మీరు కూడా యూజ్ చేసుకోండి. ఇమాజిన్ చేశారా ఎప్పుడైనా ఒక ఏఐ నీకు ప్రాజెక్ట్ ఐడియాస్, కోడింగ్, ప్రజెంటేషన్, మార్కెటింగ్ ప్లాన్స్ అన్నీ ఒకటే ప్లేస్లో వస్తుందని? ఇదైతే డెఫినెట్గా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే రియల్ లైఫ్ యూజ్ కేసెస్ ఎలా యూజ్ చేస్తామంటే మనం ఫర్ ద స్టూడెంట్స్ అనేది ఎలా యూజ్ చేస్తారంటే హోంవర్క్ హెల్ప్స్ కానీ, రీసెర్చ్, ఎగ్జామ్ ప్రిపరేషన్ అయినప్పుడైనా, ప్రాజెక్ట్స్ను బిల్డ్ చేసేటప్పుడైనా ChatGPT 5 అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జామ్ ముందు లాస్ట్ మినిట్లో మీకు నోట్స్ కావాలంటే ChatGPT 5 అయితే ప్రిపేర్ చేయండి. ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తుంది. మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ప్రిపేర్ చేస్తుంది. ఇదైతే ఇలా స్టూడెంట్స్కి అయితే యూస్ఫుల్ అవుతుంది. మీకు నువ్వు ఒకవేళ డెవలపర్ అయినా అంటే ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ కోసమైనా, ఫుల్ టైం ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయాలన్నా, ఏపీఐ ఇంటిగ్రేషన్ హెల్ప్ కావాలన్నా, డీబగ్గింగ్ కావాలన్నా, ఇలాంటి వాటికైతే డెవలపర్స్కి అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ నువ్వు బిజినెస్ అయితే బిజినెస్ను కస్టమర్స్ను రిక్రూట్ చేయడం కానీ, చాట్ బోర్డ్స్ను బిల్డ్ చేయడం కానీ, డేటా అనేది అనలైజ్ చేయడం కానీ, ట్రెండింగ్ ప్రిడిక్షన్ చేయడం కానీ ఇలా అయితే యూస్ఫుల్ అవుతుంది ChatGPT. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ నువ్వు కంటెంట్ క్రియేటర్ అయితే యూట్యూబ్ స్క్రిప్ట్ కోసమైనా, థంబ్నైల్ ఐడియాస్ కోసమైనా, కీవర్డ్ రీసెర్చ్ కోసమైనా ఇలాగైతే యూస్ఫుల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ స్క్రిప్ట్స్కైనా ఇలా అయితే యూస్ఫుల్ అవుతుంది ChatGPT 5 అనేది. నెక్స్ట్ ఏంటంటే మన డైలీ లైఫ్లో కూడా యూస్ఫుల్ అవుతుంది. ట్రిప్ అనేది ఎలా ప్లానింగ్ చేయాలి, మన హెల్త్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏంటి, బడ్జెటింగ్ టిప్స్ ఏంటి, మన డైలీ లైఫ్లో చాలా యూజ్ చేస్తాం. ఇలాగైతే యూజ్ చేస్తాం. ఏంటంటే లిమిటేషన్స్ అండ్ రిస్క్స్ అనేది రాంగ్ చేస్తలేదని అనుకోకండి. సెన్సిటివ్ డెసిషన్ తీసుకోవడంలో చాలా వెరిఫై చేసుకోవాలి. మనకు ఏఐ అనేది డిపెండెన్సీ మొత్తం ఏఐ మీద అయితేనే ఉండకండి. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, ఎథికల్ మిస్టేక్స్ కానీ ఇవన్నీ అయితే అది చేయలేదు. బట్ ఏఐ అనేది హ్యూమన్ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. అందుకే మీరు డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ఏఐ అనేది హ్యూమన్ రీప్లేస్ చేయదు. బట్ ఏఐ నేర్చుకొని వాళ్ళు రీప్లేస్ అవుతారు. కాబట్టి ఏఐని ఖచ్చితంగా నేర్చుకోండి. ఏఐని యూజ్ చేయండి. ప్రజెంట్ ట్రెండింగ్లో చాలా ఇన్నోవేటింగ్ ఉన్నాయి కాబట్టి ఏఐతోని మీ కెరియర్ని అయితే బిల్డ్ చేసుకోండి. డెఫినెట్గా ఏఐతో బిల్డ్ చేసుకోండి. ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ విత్ ద ChatGPT 5. ఫ్యూచర్లో ChatGPTతో ఏఐ అనేది ఎలా ఉంటుందంటే మనం ఇలా ఇంటర్నెట్ను ఎవ్రీడే యూజ్ చేస్తాం. ఫ్యూచర్లో ఏఐ కూడా కామన్ అయిపోతుంది. చాలా యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు ఇంటర్నెట్ ఎలా యూజ్ చేస్తామో ఫ్యూచర్లో ఏఐని కూడా చాలా ఇన్నోవేటివ్గా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఆటోమేటిక్ రోబోటిక్ కార్స్ కానీ, రోబోటిక్స్ కార్ డిఫరెంట్గా యూజ్ చేస్తాం మన డైలీ లైఫ్లో కూడా కామన్గా. నెక్స్ట్ కాల్ టు యాక్షన్. సో మీరు చెప్పండి, ChatGPT 5 అనేది మనకి హెల్ప్ చేస్తుందా లేకపోతే డేంజర్ చేస్తుందా? కామెంట్స్ రూపంలో రాయండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్న ChatGPT 5 వెర్షన్స్ అనేది. నాకు మీ నుంచి ఏం కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి. ఇలాంటి టెక్ ఇన్ఫర్మేషన్ గురించి నీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ తెలుగులో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.